నెల్లూరు నుడా కార్యాలయంలో చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో నుడా చైర్మన్ గా తాను మంత్రిగా నారాయణ సహకారంతో నెక్లెస్ రోడ్ హరిజనవాడలో పార్కులు నిర్మించామని, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం వాటిని మరుగున పడేసిందని, నెల్లూరు ప్రజలు వ్యాపారస్తులు ఐ లవ్ నెల్లూరు అనే బోర్డులు ఏర్పాటు చేసుకోవాలని, అలాగే ప్రభుత్వ కార్యాలయంలో కూడా ఈ బోర్డు పెట్టడం ద్వారా ప్రజల్లో మార్పు వచ్చి క్లీన్ అండ్ గ్రీన్లో నెల్లూరు మొదటి స్థానంలో నిలుస్తుందన్నారు. జిల్లా మంత్రులు ఎమ్మెల్యేల సహకారంతో ఐ లవ్ నెల్లూరు నినాదాన్ని ఒక ఉద్యమంలా అందరిలోకి తీసుకెళ్లడం ద్వారా నెల్లూరుని క్లీన్ అండ్ గ్రీన్లో మొదటి స్థానంలో నిలిచేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నుడా సిపి హిమబిందు, ఏవో రాజు పాల్గొన్నారు. ముందుగా నా ప్రియమైనటువంటి ఒక ప్రెస్ మిత్రులు అందరూ వచ్చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. నాతోటి మా సిపిఓ హిమబిందు గారు, మొదటగా ఎవరికి పెద్ద పెద్ద మంత్రులు పనిచేసినా, పెద్ద పెద్ద కుటుంబాలు పనిచేసినా ఎవరికి రాని అవకాశం నెల్లూరు చెరువు దగ్గర మన నెల్లూరు అమ్మకి విరగాళమ్మ గారికి ఒక గ్రామ దేవత, ఆమె తెప్పోత్సవానికి ఒక ఘాటు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ అనేది ఆ చెరువు మీద ఒక నెక్లెస్ రోడ్డు. ఆనాడు నేను ఫస్ట్ నుడా చైర్మన్ అయినప్పుడు నారాయణ గారి సహకారంతో ఈ రాష్ట్రంలో నెంబర్ 1గా ఆ నెక్లెస్ రోడ్ని కానివ్వండి, అనేక పార్కులు, ఒక హరిజనవాడలో ఇప్పటి వరకు చరిత్రలో పార్కులు కట్టలేదు, అటువంటిది కూడా ఒక హరిజనవాడలో, అలాంటిది ఒక పల్లె ప్రాంతాల్లో కూడా ఇంతవరకు ఎవరు కట్టినటువంటి పార్కులు ఆనాడు నేను ఫస్ట్ నుడా చైర్మన్ అయినప్పుడు కట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఆ రోజు నాలో ఉన్నటువంటి ఒక కొత్త ఆలోచన, ప్రాంతీయ మన అభిమానం. ఫస్ట్ మనందరం మన దేశాన్ని ప్రేమించాలి, భారతదేశాన్ని. సెకండ్ మన రాష్ట్రాన్ని ప్రేమించాలి. థర్డ్ మన ప్రాంతం నెల్లూరు జిల్లా ఏ ప్రాంతంలో ఏ ప్రజలు ఉన్నారో అందుకని ఆనాడు నెక్లెస్ రోడ్ దగ్గర ఐ లవ్ నెల్లూరు అనే బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. వేల మంది విద్యార్థులు వచ్చి ఫోటోలు తీసుకోవడం జరిగింది. 10-15 రోజులు ఐ లవ్ నెల్లూరు ఫస్ట్ నెల్లూరుకి తెచ్చినటువంటి ఒక నినాదం. కానీ ఆనాడు ఎలక్షన్ రావడం, మేము వెళ్ళిపోవడం, ఆ లవ్ పోవడం, బోర్డు పోవడం రెండు జరిగిపోయింది. ఈరోజు దాన్ని పట్టించుకునే వాళ్ళు లేడు. కొంతమంది ఈ మధ్య నన్ను చూసి కాపీకెట్ అక్కడక్కడ పెట్టారు. నేను నుడా చైర్మన్ అయినప్పుడు ఫస్ట్ నేను ప్రెస్లో మాట్లాడినప్పుడు అదే చెప్పాను, ఫస్ట్ మీ సిద్ధాంతం మీరు దేని మీద పోతున్నారు అంటే ఫస్ట్ మన ప్రాంతాన్ని మనం ప్రేమించాలి, అలాగే ఒక క్లీన్ అండ్ గ్రీన్ అంటే నారాయణ గారు ఏది కష్టపడుతున్నారో అలాంటి దాంట్లో ఆయన తోటి ప్రయాణించాలని, అలాగే రామనారాయణ గారి మద్దతుతో, జిల్లాలో ఉండే అందరు ఎమ్మెల్యేల మద్దతుతో ఈ నుడాని నెంబర్ 1 స్థానంలో నిలపాలనేది మా కోరిక. నెల్లూరు అంటే మన తిక్కన్న సోమయాజి గారు గుర్తొస్తారు. మహానుభావుడు పాటూరు గ్రామంలో జన్మించాడు మన నెల్లూరు. ఆయన పుట్టడమే ఈ నెల్లూరు అదృష్టం. మహాభారతాన్ని ఒక తెలుగులో 90% అనువదించినటువంటి మహానుభావుడు తిక్కన్న. అదే రకంగా ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు నెల్లూరులో పుట్టడం జరిగింది. ఆనాడు కనకమ్మ గారు తనకున్న యావదాస్తి ఈరోజు కస్తూర్దేవి స్కూల్ కానివ్వండి, ఆ కస్తూర్బా ఉన్న కళ్యాణ మండప స్థలం, వేల కోట్ల ఆస్తులు ఆనాడు మహాతల్లి దానం ఇవ్వటం జరిగింది. ఇటువంటి మహానుభావులు ఈరోజు మన నెల్లూరు జిల్లాలో పుట్టడం మన అదృష్టం. అందుకే వారిని ఒక పక్క జ్ఞాపకం ఉంచుకోవటం, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమాలు ఐ లవ్ నెల్లూరు అనే బోర్డు నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. విద్యాలయాల్ని, లాయర్లని, డాక్టర్లని, అదే రకంగా షాపింగ్ మాల్స్, బంగారంగళ్ళు అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీ అంగళ్ళ ముందు ఐ లవ్ నెల్లూరు అనే బోర్డు పెట్టండి.
ఎందుకంటే మన నెల్లూరు మనం ప్రేమించాలి. ముందు ప్రేమించినప్పుడు అదే రకంగా ఏ ప్రాంతంలో జిల్లాలో నేను మన కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తే కలెక్టర్ ఆఫీసులో వెళ్ళావు, నెల్లూరు జిల్లా పెట్టమన్నాను. అదే రకంగా సార్ కూడా అందరితో మాట్లాడుతున్నారు. అన్ని తహసీల్దార్ ఆఫీసుల జిల్లాల్లో మనం ముందు పెట్టగలిగితే సార్ మిగతా వాళ్ళు కూడా పెడతారు అనే భావన రావాలి అందరిలో. వచ్చినప్పుడు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కానివ్వండి, అనేక ప్రదేశాల్లో మా నుడా తరఫున ఆ బోర్డులు ఏర్పాటు చేయడం కూడా జరగదు. కార్పొరేషన్ వారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఆ బోర్డులు తయారు చేయమని. ఎక్కడ ప్రపంచంలో భారతీయులు నెల్లూరుకు వచ్చినా ఈ విషయం తెలిసినా ఒక గర్వపడేలాగా మన నెల్లూరు జిల్లా ఉండాలి. ఎందుకంటే నెల్లూరుని, నా ఊరిని నేను ప్రేమించినప్పుడు అది పరిశుభ్రంగా ఉంచుకోవాలనేటువంటి ఆలోచన మనందరిలో ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడక్కడ మేము నుడా తరఫున కూడా కొన్ని డస్ట్బిన్లు పెడుతున్నాం, కార్పొరేషన్లు పెడుతున్నాం. ఎక్కడైనా రోడ్లో నా కారులో ఒక బుట్ట పెట్టుకుంటాను. బుట్ట పెట్టుకొని రోడ్లో కాగితాలు పడితే తప్పకుండా ఆ కాగితాన్ని కారు దిగి నేను దాంట్లో వేసుకుంటాను. ఎక్కడ డస్ట్బిన్ ఉందో అక్కడ వేస్తాను. అలాగా అన్ని వ్యాపార సంస్థలు కూడా ఐ లవ్ నెల్లూరు బోర్డు పెట్టినప్పుడు వాళ్ళ ఒక భావన వస్తుంది. ఇది ఒక నెలకో, ఒక వారానికో, ఒక 4 నెలలకో మార్పు వస్తుంది అనుకోవట్లా. కనీసం అందరం కలిసి ప్రయత్నిస్తే ఈ 4-5 సంవత్సరాల్లో కన్నా తప్పకుండా మార్పు వస్తుంది. రాష్ట్రంలో ఒక క్లీన్ అండ్ గ్రీన్ లో నెల్లూరు ప్రథమ స్థానంలో నిలపాలనేదే నా కోరిక. అభివృద్ధిలో కానివ్వండి, ఇట్లా క్లీన్ అండ్ గ్రీన్ లో కానివ్వండి, ఐ లవ్ నెల్లూరు అని కానివ్వండి, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం, ఐ లవ్ కావలి, ఐ లవ్ సర్వేపల్లి, ఐ లవ్ ఉదయగిరి, ఐ లవ్ మరి సర్వేపల్లి, ఎన్ని నియోజకవర్గాలు ఉంటే అన్ని నియోజకవర్గాలు అక్కడ ఆ ప్రాంతం బోర్డులు అంతా వెలయాలి. ఆ ఎమ్మెల్యేలతో మాట్లాడతాను, ఆ ఎమ్మెల్యే రిక్వెస్ట్ చేస్తాను. వాళ్ళు కూడా వాళ్ళ భావం ఉంది. ప్రతి ఒక్క ఎమ్మెల్యేలో మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి, మా ప్రాంతాన్ని ప్రేమించాలి అనే భావన అందరిలో ఉంది. ఆ భావన కోసం అందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. కావలికి ఫస్ట్ మేమే చెప్పడం జరిగింది, స్టార్ట్ చేయమని. కావాలి నుంచి ఆ పక్క నుంచి తప్పకుండా అక్రమ లేఅవుట్లు గవర్నమెంట్ స్థలం ఒక్క అంగుళం ఉన్నా దాన్ని కొట్టేయడం జరుగుతుంది. వెనకాడే ప్రశ్నే లేదు. లేకుంటే ఇప్పుడు ఏదో చెప్తున్నా నారాయణ గారు, దానికి ఏదో జూవ చేస్తామని, అదేం చేస్తారో చూసి దానికి కూడా ఎవరు ఎన్నో పరిస్థితుల్లో తప్పకుండా అక్రమ లేఅవుట్ల మీద కఠిన చర్యలు తీసుకొని తీరుతాం. ఆలోచిస్తున్నాం కదా ఎలా చేయాలని నారాయణ గారు ఆలోచిస్తున్నారు, చూస్తాం. దాన్ని బట్టి ఎలా చేయాలో చూస్తాం. అంటే ఎవరిని కూడా నష్టపోలేం. మరి అక్రమంగా వేసిన లేఅవుట్ ఓనర్లు వారి భర్త అయితే పడతాం. మరి పాపం కొన్నటువంటి అమాయకుల్ని ఎలా రక్షించాలో ఆలోచిస్తాం, చెప్తామండి. ఎలా అనేది మంత్రి గారు తీసుకుపోయే చర్యల మీద ఆలోచించి మళ్ళీ చెప్తాం. అధికారాలు ఏం తగ్గలేదండి, అధికారాలు అయితే తగ్గలేదు. మా అధికారం నాకే ఉంది, మాకే ఉన్నాయి. అయితే లేఅవుట్లు ఇచ్చేటువంటి నెల్లూరు కార్పొరేషన్ మున్సిపాలిటీలో వాళ్ళ వరకే ఇచ్చారు. పక్కన పల్లెలన్నీ మేమే ఇచ్చేది. ఈ వీళ్ళలో ఇచ్చేటప్పుడు ఏమాత్రం వాళ్ళ తప్పులుంటే దాని మీద వెళ్ళి సరిదిద్దేటటువంటి అధికారం కూడా మాకే ఉంది. మీరు దానికే మీకు ఇప్పుడు చెప్పాను. గవర్నమెంట్ స్థలాలంతా జిల్లాలో ఎక్కడ గుర్తించి ఆ స్థలాల్లో లేఅవుట్లేసి వాటి ద్వారా ఆదాయాన్ని పొందుతున్నాం. అప్పటికే 100 ఎకరాలు గుర్తించాం. ఇంకా మరో 200 ఎకరాలు గుర్తించాలని చెప్పి మా ఆలోచన. నా 2 సంవత్సరాల పీరియడ్లో నేను 2 సంవత్సరాలు ఉంటానా, 1 సంవత్సరం ఉంటానా, 3 సంవత్సరాలు ఉంటానా నాకు తెలియదు అనుకోండి. ఉండే పీరియడ్లో దాదాపు ఒక 200 కోట్లైన నుడా సేకరించాలనేది నా ఆలోచన. ఇప్పుడు ఆల్రెడీ కావలిలో చేసేసాం, ఇంకొంత ఉంది. అంటే గతంలో ఉన్న వీసీలు కానివ్వండి, చైర్మన్లు వాళ్ళకి ఎందుకు అంత డబ్బు ఇచ్చారో నాకు అర్థం కావట్లా. అదే రకంగా మాస్టర్ ప్లాన్ కూడా 3 కోట్లు ఇచ్చాం. 2 సార్లు 2 నెలల క్రితం మీటింగ్ మేము పెడితే 3 నెలల్లో పూర్తి చేస్తున్నాడు, ఇంతవరకు చేయలే.
రేపు రమ్మన్నాం, రేపు ఉదయం అతని మీద కూడా యాక్షన్ తీసుకుంటాం, చాలా గట్టిగా మాడతాం. నుడా లేఅవుట్ల ద్వారా ఆదాయాన్ని మేము పెంచుకుంటాం, బ్రహ్మాండంగా చేసుకుంటాం. ఈ టౌన్లో ఇప్పుడు ఏముందంటే ఆల్రెడీ టౌన్లో ఒక రూరల్లో తప్ప మిగతా నియోజకవర్గ టౌన్లో ఎక్కడ ప్లేసులు లేవు. నెల్లూరు టౌన్లో ప్లేసులు లేవు, కావలి టౌన్లో ప్లేసులు లేవు, ఎక్కడా లేవు. ఒక రూరల్లో మాత్రం ఉన్నాయి కొన్ని ప్లేసులు. మిగతా అన్ని లేఅవుట్లు పల్లెలే, అవన్నీ మాకు రావాల్సిందే. కొంత ఆదాయం అక్కడ తగ్గినప్పుడు 10 ఆదాయం లేఅవుట్ల ద్వారా తీసుకుంటాం. దానికి 24 గంటలు కష్టపడేదానికి సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా మా ఆదాయాన్ని పెంచుకుంటాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.